ఆయిల్ అయిపోతుంది సార్, మొత్తం లిక్విడ్ రూపంలో అయిపోతుంది మొత్తం కూడా. సో ఏదైతే నర్వ్స్లో ఉన్నటువంటి బ్లడ్ సప్లైలో చిన్న డాట్ ఏదైతే కొలెస్ట్రాల్ స్ట్రక్ అవుతుందో అదే హార్ట్ అటాక్ దారితీస్తుంది. స్టంట్ వేయడం, హార్ట్ సర్జరీ చేయడం, ఓపెన్ సర్జరీ, మీకు తెలియని కాదు ఇవన్నీ. హార్ట్కి సంబంధించి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నీ కూడా కేవలం ఈ కొలెస్ట్రాల్ ఫామ్ వల్లనే, కొలెస్ట్రాల్ ఉండడం వల్లనే. దాన్ని తీసేసినామంటే గుండె పదిలంగా ఉంటుంది కదా సార్. హార్ట్ కరెక్ట్గా ఉందంటే మిగిలిన డిసీజెస్ని దేన్నైనా తట్టుకునే కేపబిలిటీ మెల్లమెల్లగా ఏదో ఒక ట్రీట్మెంట్ ద్వారా మనం చేసేసుకోవచ్చు. సో హార్ట్ సేఫ్గా ఉండడం కోసం ఈ ఫ్లాక్సీడ్ ఏవైతే క్యాప్సిల్స్ ఉన్నాయో ఇది, అండ్ కుకింగ్ ఆయిల్ ఉంటుంది సార్, మన రైస్ బ్రాన్ ఆయిల్, అది 2 వాడితే గుండె సేఫ్గా ఉంచుకోవచ్చు సార్. దాదాపు హార్ట్కి సంబంధించి డిసీజెస్ రాకుండా. ఆయిల్